ముందుతో పోల్చుకుంటే కంఫర్ట్స్ పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, లైఫ్ స్టైల్ కూడా మారింది. అయితే కంటి నిండా నిద్రపోయేవాళ్ళు ఇది వరకు అట్లనే తాజా ఆహారం తినేవారు. కానీ ఇప్పుడు ఒక చిన్న క్లిక్తో మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి, జంక్ ఫుడ్ వస్తుంది, ఫాస్ట్ ఫుడ్ వస్తుంది. ఇలాంటి చెడు అలవాట్ల వల్ల ఒకటి ఒబేసిటీ స్టార్ట్ అవుతుంది, చైన్ రియాక్షన్ వల్ల లాగా మనకి డయాబెటీస్ వస్తుంది, ఆ తర్వాత థైరాయిడ్, పీసీఓఎస్ ఇట్లా డిఫరెంట్ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటీస్తో మనకి ఏం జరుగుతుందంటే ఆర్గాన్ డ్యామేజ్, ఇట్లా ఇంత ఎక్స్ట్రీమ్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది, డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సాధ్యం, ఎవరికి సాధ్యము, అట్లనే వెయిట్ని అదుపులో పెట్టుకోగలమా, ఏ విధంగా వెయిట్ని అదుపులో పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఈరోజు ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి సోమా శ్రీనివాస్ గారు, గ్లెనిగల్స్ హాస్పిటల్, గ్లెనిగల్స్ ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి వచ్చారు, ఎండోక్రైనాలజిస్ట్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. వారితో మాట్లాడదాము. సో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వెయిట్ లాస్ అనేది ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? కొంతమంది అసలు వెయిట్ లాస్ అనగానే అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యామనేది తెలియదు చాలామందికి. కొంతమంది వెయిట్ ఎంత పెరిగారో అంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు వెయిట్ లాస్ కోసం. సో ఎందుకని వెయిట్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది? అంటే మెయిన్ అంటే అండి, మామూలుగా మనం తినే ఆహారం అనేది క్యాలరీ రూపంలో మనం చూస్తాం. సో ఎప్పుడైనా ఒక మనిషికి క్యాలరీ ఇంటేక్ అనేది ఎంత ఉందో, క్యాలరీ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఎంతవరకు వర్క్ చేసి దాన్ని బర్న్ చేస్తున్నారో ఎనర్జీని, అది కూడా చూసుకోవాలి. ఆ రెండు ఎప్పుడూ సమపాల్యంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నా అండ్ తక్కువగా ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏం లేకుండా ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్ ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయలేరు. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఎనర్జీ అంతా ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. సో వెయిట్ లాస్ ఎందుకు కష్టం అంటే, మీరు ఆల్మోస్ట్ ఒక కేజీ తగ్గాలంటే మీరు తినే ఆహారంలో అట్లీస్ట్ మీరు 500 కిలో క్యాలరీస్ అంటే 500 క్యాలరీస్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 2000 క్యాలరీస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆయనకి ఇప్పుడు ఒబేసిటీతో బాధపడుతున్నాడు అనుకోండి, ఆయన్ని మనం ఏం చెప్తాం అంటే 1500 క్యాలరీసే తినండి మీరు రోజు అని చెప్తాం. అలా చేసినట్టయితే 15 రోజులకు 1 కేజీ తగ్గుతారు. సో ప్రతిరోజు 500 కిలో క్యాలరీస్ తక్కువ మోతాదులో తినాలి. సో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఉంటే అప్పుడు 15 డేస్కి 1 కేజీ తగ్గుతారు. సో అంత క్యాలరీస్ బర్న్ చేస్తే కానీ మీరు అంత తగ్గరు. సో అందుకనే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా ఫాలో అవ్వటం అనేది. ఓకే, డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వస్తుందా, ఎలా ఉంటుంది ఆ రిలేషన్? అసలు ఎక్కువ అండి ఒబేసిటీ వల్లే డయాబెటీస్ వస్తుందండి మెయిన్గా. ఎందుకంటే డయాబెటీస్తో మామూలుగా పేషెంట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు తరచుగా యూరిన్కి పోవటము, లేకపోతే ఎక్కువ ఆకలి వేయటము అండ్ వెయిట్ తక్కువ అయిపోతుంది వాళ్ళకి. వెయిట్ లాస్తో ప్రెజెంట్ అవుతారు డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల. అదే ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది ఎప్పుడైనా, డయాబెటీస్ వల్ల ఒబేసిటీ రాదు. ఓకే, రెండు ఉన్న వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి డాక్టర్ గారు? అంటే ఒబేసిటీ, డయాబెటీస్ రెండు మామూలుగా ఇప్పుడు రెండు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒబేసిటీ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒబేసిటీ ఉండటం వల్ల ఆ కాంప్లికేషన్స్ డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎటువంటివి అంటే, మామూలుగా మనం కాంప్లికేషన్స్ మైక్రోవాస్కులర్, మ్యాక్రోవాస్కులర్ అంటాం. అంటే చిన్న రక్తనాళాలు దెబ్బతింటం వల్ల రెటినోపతి, కంటి చూపు ప్రభావం, అలాగే నెఫ్రోపతి, మూత్రపిండాలు సమస్యలు రావచ్చు, అలాగే న్యూరోపతి, మన నరాలు, చేతి నరాలు, కాళ్ళ నరాలు దెబ్బతినచ్చు. అలాగే మ్యాక్రోవాస్కులర్ అంటే మనకి స్ట్రోక్, మనకి హార్ట్ అటాక్, అలాగే కాళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అవటము, ఇలాంటివి తరచుగా కాంప్లికేషన్స్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు ఒబేసిటీ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ నీ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్రలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి స్నోరింగ్ ఎక్కువ అవటము, ఒక్కొక్కసారి మధ్యలో ఊపిరి తీసుకోవడానికి కష్టం ఉండటం. అలాంటి వాళ్ళు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఒబేసిటీ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి. అండ్ దాంతోపాటు ఫ్యాటీ లివర్, ఈ ఫ్యాటీ లివర్ అనేది రెండు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ కాస్త మీకు మ్యాష్గా అయి ఉండొచ్చు. అంటే మ్యాష్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ అయ్యి అది కాస్త సిరోసిస్ అయ్యి అది కాస్త ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లాగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి ఈ రెండు కంబైన్ అవటం వల్ల. ఇంకా ఓకే.